ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమ శివాయ. ఈ రోజు నుంచి మనం శివపురాణం మొదలెట్టబోతున్నామండి. ఆ పరమేశ్వరుని అనుగ్రహము, ఆ శివుని అనుగ్రహముతో మనందరము కూడా ఈ శివపురాణాన్ని సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ శివుని కృపను మనందరము పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది చేయటం చాలా సులభము. రోజు పొద్దున్న లేచిన తర్వాత నిత్య కర్మలన్నీ పూర్తయిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఏదో ఒక సమయంలో శుచిగా ఉన్న బట్టలతో ఈ శివపురాణాన్ని వినటము ద్వారా ఆ రోజు పారాయణాన్ని పూర్తి చేయవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం దాకా 15 నిమిషాల కంటే ఎక్కువ మించకుండా పారాయణం ఆడియో పెట్టడం అంటూ జరుగుతుంది. ఏదన్నా కారణం చేత ఆ రోజు పారాయణం పూర్తి చేయలేకపోతే శని ఆదివారాల్లో పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉందండి. తర్వాత మనం మళ్ళీ భక్తులతో ఆ పారాయణాన్ని కొనసాగించవచ్చు. పారాయణం పూర్తి చేశాము అని నమస్కారం ద్వారా వాట్సాప్లో తెలియపరచవచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు మన యూట్యూబ్లో లైక్ ద్వారానో లేదా కామెంట్ ద్వారానో కూడా పారాయణం పూర్తి చేశామని తెలియపరచవచ్చండి. సో మనందరము కూడా ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఈరోజు పారాయణాన్ని ఆరంభిద్దాము. ఓం నమ శివాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. ఓం నమః శివాయ. సంక్షిప్త శ్రీ శివ మహాపురాణము. హిందీ మూలము హనుమాన్ ప్రసాద్ పోద్దారు. అనువాదకులు గుండ్లూరు నారాయణ. సంపాదకులు మధునూరి వెంకటరామశర్మ గారు. ఇది గీతాప్రెస్ గోరఖపూర్ వాళ్ళ నుండి ప్రచురించబడింది. ఈ శివమహాపురాణము అనే గ్రంథమును రోజుకు కొంత మనము పారాయణం చేసుకొని ఆ శివపార్వతుల కృపకు పాత్రులమవుదాము. ఈ మహాపురాణ గ్రంథమును మొదలుపెట్టుకునే ముందు ఈ గ్రంథము గురించి కొంత మనం చెప్పుకొని తరువాత పారాయణంలోకి వెళ్దాం. ఓం నమః శివాయ. ఉపోద్ఘాతము. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సంస్కృత వాంగ్మయమునందు పురాణాలకి ఒక విశిష్ట స్థానమున్నది. వీనిలో వేదముల యొక్క అర్థములను గురించి సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పబడ్డాయి. అంటే కర్మకాండము, ఉపాసనాకాండము, జ్ఞానకాండము, ఈ మూడింటిని కాండత్రయము అంటారు. ఈ మూడు కథాకథనము ద్వారా ఎంతో సరళంగా విస్తారంగా వివరించబడ్డాయి. దాని ద్వారా సాధారణ జనులకు కూడా ఎంతో రహస్యంగా ఉన్న తత్వము ఎంతో సులభముగా హృదయానికి హత్తుకునే విధంగా రచింపబడింది. అపూర్వమైన విశేష కృషి పురాణాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జరుగుతున్న వర్తమాన యుగంలో ఎంతో కొంత ధర్మరక్షణ, భక్తి వికాసము జరుగుతున్నాయంటే అది కేవలము పురాణ సాహిత్యము యొక్క గొప్పతనము వలననేని చెప్పక తప్పదు. కృష్ణ ద్వైపాయనుడు అను వ్యాసుడు అమితమైన కృషి చేసి కృపతోటి వేదములను శాఖా ప్రశాఖలుగా బ్రాహ్మణములు, కల్పసూత్రము, నిరుక్తము మొదలైన ప్రక్రియల రూపంలో విభజించి లోకానికి అందించాడు. అయినా కూడా లోకానికి ఉపకారం చేయడానికి తగినంత సాఫల్యత లభించలేదని ఆయన ఆలోచించాడు. వెంటనే వేదవ్యాస మునీంద్రుడు విశేషమైన ధ్యానమునందు నిమగ్నుడై భాగవతాది పురాణములను, మహాభారతాది ఇతిహాసములను రచించి వేదరాశిలో నిగూఢతమముగా నిక్షిప్తమై ఉన్న సందేశాలను సకల మానవాళికి ఎంతో సులభంగా అందించటానికి సంకల్పించాడు. దాని ఫలితముగా సముద్భూతమైన సమగ్రమైన పురాణ రాశి విశ్వకళ్యాణానికి పట్టుకొమ్మగా నిలిచింది. అష్టాదశ పురాణాలు. పురాణములు 18 ఉన్నాయని జగత్ప్రసిద్ధము. ఇవి మహాపురాణాలుగా పేర్కొనబడ్డాయి. వీటి వరుస క్రమము ఈ విధముగా భావించబడింది. 1 బ్రహ్మపురాణము, 2 పద్మపురాణము, 3 విష్ణు పురాణము, 4 శివపురాణము, దానినే వాయుపురాణము అని కూడా అంటారు, 5 భాగవతము, 6 నారద పురాణము, 7 మార్కండేయ పురాణము, 8 అగ్ని పురాణము,
9 భవిష్య పురాణము, 10 బ్రహ్మ వైవర్త పురాణము, 11 లింగ పురాణము, 12 వరాహ పురాణము, 13 స్కాంద పురాణము, 14 వామన పురాణము, 15 కూర్మ పురాణము, 16 మత్స్య పురాణము, 17 గరుడ పురాణము, 18 బ్రహ్మాండ పురాణములు. ఇందులో 4వది శివ మహాపురాణము. భాగవతమునందలి 12వ స్కందంలో మార్కండేయ, పద్మ పురాణములు ఇంకా బృహద్ధర్మ పురాణములు వంటి అనేక పురాణాలలో చెప్పబడిన పట్టికలలో శివపురాణము మహాపురాణాంతర్గతముగా చెప్పారు. ఇట్టి శివ మహాపురాణమును పూర్వము 1,00,000 శ్లోకములతో 12 సంహితలుగా విభజించి సాక్షాత్తు శివుడే నిర్మించాడని వాయవీయ సంహితలో మొదటి అధ్యాయంలో వివరించబడింది. అయితే ఆ తరువాత వ్యాసుడు దీనిని 24,000 శ్లోకాలతో కుదించి 7 సంహితలుగా విభజించాడని కూడా ఇందులోనే పేర్కొన్నారు. ఇది వేదతుల్యమైనది, సర్వశ్రేష్టమైన మోక్ష సద్గతిని ప్రసాదిస్తుంది. ఇందులో ప్రధానముగా లయకర్త అయిన శివుని గురించి బోధించి ఇది సకల ప్రయోజనములను సిద్ధింపచేస్తుందని చెప్పబడింది. ఇట్టి పురాణము 7 సంహితలతో వివిధ ఖండములుగా విభజించారు. మొత్తము 457 అధ్యాయాలతో 24,000 శ్లోకములతో ఇది విరాజిల్లుతూ ఉంటుంది. మొదటిది విద్యేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలో ఇంకా 5 భాగాలున్నాయి. ఒకటి సృష్టిఖండము, రెండవది సతీఖండము, మూడవది పార్వతీఖండము, నాలుగవది కుమారఖండము, 5వది యుద్ధఖండము. రుద్ర సంహిత తర్వాత 3వది శతరుద్ర సంహిత, 4వది కోటి రుద్ర సంహిత, 5వది ఉమా సంహిత, 6వది కైలాస సంహిత, 7 వాయవీయ సంహిత. ఈ వాయవీయ సంహిత 2 భాగాలుగా విభజించారు, పూర్వఖండము, ఉత్తరఖండము. శివం మహాపురాణ గ్రంథములో మనము పారాయణము చేసుకోవలసిన విషయాలన్నీ ఇవి. సచ్చిదానంద ఘనస్వరూపము, పరతమము, పరాత్పర బ్రహ్మము ఉన్నది ఒక్కడే. అది ఎప్పుడు పూర్ణము, సర్వగతము, అనంతము, సర్వాతీతము, సర్వరూపము, సంపూర్ణ దేశకాలాలకి అతీతము. దేశకాలమును కూడా అదియే. నిత్య నిరాకారము, నిర్గుణము, అలాగే నిత్య సాకారము, సగుణము కూడా అదే. నిజానికి దాని ఆకృతి పాంచభౌతికమైనది కాదు, గుణములు త్రిగుణజనికములు కానే కావు. ఇట్టి బ్రహ్మము స్వరూపతః కేవలము ఏకమాత్రము అవుతూ కూడా అనాది కాలము నుండి వివిధ స్వరూప శోభితము, విభిన్న శక్తి సంపన్నము. అంతేగాక వేరు శక్తి విలసనములతో కూడిన వివిధ ప్రక్రియలతో అలరారుతూ ఉంటుంది. నిత్యము ఒక్కటిగానే ఉంటూ వేరు రూపాలతో విలసిల్లుతూ ఉంటుంది. అట్టి రూపాలకే శివుడు, విష్ణువు, శక్తి, రాముడు, కృష్ణుడు, గణేశుడు మొదలుగా నామాలుంటాయి. ఈ ఒక్కటి అనాది కాలము నుండి వివిధ రూపములలో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇట్టి స్వరూపములన్నీ కూడా శాశ్వతమైన అఖండ ఆనందమయ బ్రహ్మరూపాలే కానీ వేరు కావు. ఇట్టి పూర్ణ పరాత్పర బ్రహ్మయే శివనామముతో శివపురాణమునందు వ్యాఖ్యానించబడింది. వేదములందు, ఉపనిషత్తులందు పూర్ణ పరాత్పర బ్రహ్మను గూర్చి చెప్పబడినట్లుగానే శివమహాపురాణమునందు ఆది నుండి అంతము వరకు శివభగవానుని గూర్చి అట్లాగే వివరించబడింది. ఇందలి ఒక్కొక్క అక్షరము ఔపనిషద్ బ్రహ్మ యొక్క వాచకముగా కనిపిస్తుంది. శివభగవానుడు, అతని నామములన్నీ కూడా సమస్త లోక కళ్యాణమునకు మూల కందములు. శివుడు, శంభుడు, శంకరుడు అనే ఈ 3 ఆయన ముఖ్య నామములు. కళ్యాణమునకు, శుభమునకు మాతృక, సుఖస్వరూపుడు, కళ్యాణమయుడు, మంగళప్రదుడు, పరమశాంతస్వరూపుడు అని ఈ 3 నామములకు అర్థమొస్తుంది. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఆర్యోక్తి. శివభవ అని సభక్తికంగా శివుని భజించినచో, స్మరించినచో చిత్తము చిత్తైపోయి సత్తే మిగులుతుందని మహాత్ముల ప్రబోధము.
అంతేకాదు ఈ జగమంతా శివమయమే. శివము లేకుంటే అంతా శవమే సుమా. కాబట్టి ఇట్టి శివస్వరూపమును గూర్చి వాయవీయ సంహితయందలి పూర్వభాగములో వాయుదేవుడు వర్ణించాడు. 7 సంహితలతో కూడిన ఈ శివపురాణము వేదముతో సమానమైనది. పురాణములలో శ్రేష్టమైన ఈ శివపురాణములో వేదమునందు ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడే పరమాత్మ తత్వముతో పాటుగా మోక్షధర్మము కూడా నిర్దిష్టముగా స్పష్టీకరించబడింది. మాశ్చర్యము లేని బుద్ధితో విద్వాంసులు తెలియదగిన పరమాత్మ తత్వము, శ్రేష్టమైన మంత్రములు, ధర్మార్థ కామములనే పురుషార్థములు కూడా దీని యందు చక్కగా వర్ణించబడ్డాయి. అనంతమైన ఈశ్వర విభూది, పావనమైన పార్వతీశివుల లీలా చరిత్రము రమణీయముగా గానము చేయబడింది. శివభక్తి లింగమహిమ సర్వోత్కర్షముగా చెప్పబడింది. సాటిలేని ఈ పురాణము ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖములను పోగొట్టి సత్పురుషులకు మంగళమును ప్రసాదించగలదు. మానవులు దీనిని అధ్యయనము చేసినంత మాత్రమున కలిదోషములు నశించిపోయి సర్వశ్రేష్ఠుడగు శివభక్తుడు పొందునట్టి ఉత్తమగతిని పొందగలరు అని శృతిఫలంగా లభించినదే ఫలశ్రుతిగా చెప్పబడినది. ఇది శివం. నీ దయ వచ్చుదాక మరణించుట పుట్టుట తప్పదయ్యో, నీ దయ చూపకున్న కరుణించడి వారెవరయ్యా నన్నిలన్, నీ దయ ఏమి చేసినను నే మనంబున నమ్మి సర్వదా, పాదములంటి మ్రొక్కెదా అపార కృపామయ చంద్రశేఖర. శ్రీ శివపురాణ మహత్యము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. శివ శివని లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. శివ శివని లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. కనులకు కనిపించవు మానసమున కందవు, కనులు మూసి పరికించిన కణకణమున వెలుగుదువు. శివ శివ నీ లీలలన్ని చిత్రము జగదీశ్వర, మంగళమో శంకర మా గతి నీవేహర. ఓం నమః శివాయ.